నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నటికుమార్ గారున్నారు. మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా చూసేయండి. సార్, అల్లు అర్జున్ గారి విషయంలో ఈ సంధ్య థియేటర్ ఘటన ఏదైతే ఉందో, ఆ సినిమాకి సంబంధించి జరిగిన ఇష్యూ వల్ల ఆ ప్రభావితం అనేది నా మీదే కాకుండా నా కుటుంబం మీద కూడా పడింది. కాబట్టి నేను కొంతకాలం ఈ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండాలి అనుకుంటున్నానని అల్లు అర్జున్ గారు అన్నారు. అయితే దీనిపై మీ స్పందన ఏంటంటారు? అంటే ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన సినిమాస్ కోసం ఇప్పుడు ఎంతగానో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి ఇలాంటి కఠినమైన సిట్యుయేషన్‌లో ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్టే అంటారా? అంటే అన్నారో లేదో నాకు తెలీదు. హ్మ్. నేను చూడలేదు. మీరు చెప్తున్నారు కాబట్టి, దాన్ని ఆ నిర్ణయానికి ఆయనకి ఒక చాలా బాధుంది. హ్మ్. ఎందుకంటే, ఒక ఆయన వల్ల ఒక అమ్మాయి చనిపోయింది. ఒక బిడ్డడు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఉన్నాడు. నా వల్ల ఇంత అన్యాయం జరిగిందని ఒక ఫీలింగ్‌లో ఉన్నాడు. హ్మ్. రెండోది ఆ కుటుంబానికి 2,50,00,000 దాదాపు 2,00,00,000 పైచిలకి ఇచ్చాడు. హ్మ్. అయినా గూడా ఆమె ప్రాణాన్ని మనం తెచ్చేవాళ్ళం ఒక ఫీలింగ్‌లో అల్లు అర్జున్ గారు ఉన్నారు. హ్మ్. ఒకటి. రెండోది ఆ అబ్బాయికి ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు కూడా అల్లు అర్జున్ గారే పెడుతున్నారు. ఇంక అంతకన్నా మనం మానవ ప్రయత్నం అనుకోకుండా జరిగింది. ఆయన తప్పు కాదది. హ్మ్. కానీ అనుకోకుండా ఆ సంఘటన జరిగిన దాంట్లో బాగా ఫీల్ అయ్యే విషయం ఇబ్బంది పడ్డారు. ఆయన్ని కొంతమంది ఇరికిచ్చారు అని కూడా చెప్పొచ్చు. అవును. ఆయన్ని కొంతమంది ఇరికిచ్చారు. ఆయన ఇరికిచ్చి తమాషా చూసి మళ్ళీ ఆలే హెల్ప్ చేసినట్టు ఫీల్ అయ్యారనేది కూడా నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు అయితే దీనికి నిదర్శనంగా వాళ్ళే ఇరికించారు అని అనడానికి ఇంకొక ఆధారాలు కూడా ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అయితే ఇంకోవైపు ఇంకొక రూమర్స్ కూడా ఇప్పుడు వస్తున్నాయి. అయితే అల్లు అర్జున్ గారికి ఒక న్యాయమా, కిషన్ రెడ్డి గారికి ఇంకొక న్యాయమా అంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. అయితే యా అక్కడికి వస్తాను. హ్మ్. అయితే ఆయన్ని ఇరికిచ్చారు అంటానికి దగ్గర ఉన్నవాళ్ళే హ్మ్. ఇరికిచ్చి మళ్ళీ ఆలే సెటిల్ చేసినట్టు కొంత మా సినిమా ఇండస్ట్రీ ఉన్నవాళ్ళే, హ్మ్. సినిమాలో ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళే అది మాత్రం చేశారు అనేది కనబడుతుంది. అంటే నేను ఎందుకు ఈ మధ్యన ఈ మాట అనాల్సి వచ్చిందంటే, ప్రాణం ఎవరో తెచ్చివ్వలేము. ఇప్పుడు మన గేమ్ చేంజర్లో 2 ప్రాణాలు పోయాయి. అది ఎవరిని మనం నిందిస్తాం? ఎవరండి? 5,000 లక్షల రూపాయలు జనసేన నుంచి ఇచ్చారు. 5,000 లక్షల రూపాయలు దిల్ రాజు గారు ఇచ్చారు. 5,000 లక్షల రూపాయలు రామ్ చరణ్ గారు ఇచ్చారు. ఆన్ ది స్పాట్ అక్కడికక్కడ అనౌన్స్ చేశారని చెప్పి మీరు చెప్పారే, అవును. బాగుంది. ఆ తర్వాత మరి అల్లు అర్జున్ గారు ఎందుకు మీరు అంత తొందరగా రియాక్ట్ అవ్వలేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అందరూ పబ్లిక్కి మొత్తం పిఆర్ టీము వాళ్ళు గబగబా రియాక్ట్ అయ్యారు. ఇక్కడ పిఆర్ టీం కానీ వాళ్ళ టీం కానీ ఎవరో రియాక్ట్ అవ్వలేదు. ఫస్ట్ ఇస్ ద ఇమీడియట్లీ తెలిసిన వెంటనే రియాక్ట్ అయింది అల్లు అర్జున్ గారే. అల్లు అర్జున్ గారు రియాక్ట్ అయ్యి ఎంత అయితే అంత నేను ఖర్చు ఇస్తానని చెప్పి 25 లక్షల రూపాయలు అనౌన్స్ చేసింది ఆయనే. ఓకే, 10 lakhs ఇచ్చి మళ్ళీ డబ్బులు ఆపారనేది అలా అక్కడ ఉన్న టీం తప్పు చేశారు. అది ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఇది. అయితే ఈ మధ్యకాలంలో ఇవన్నీ కూడా ఇవన్నీ తీసుకొస్తూ ఇప్పుడు మొన్న జరిగింది మీరు చెప్తున్నారు. కిషన్ రెడ్డి గారు ఒక 26th జనవరి నాడు జరిగిన ఒక సిచ్యువేషన్లో ఆయన పెట్టిన ఒక మీటింగ్ అవ్వచ్చు, సభ అవ్వచ్చు, మీద ఏదైనా అవ్వచ్చు. దాంట్లో ఒక 2 తపాకి బాణసంచారా కాలుస్తూ 2 చనిపోయారు. ఆ చనిపోతూ పర్మిషన్ లేకుండా మధ్యకెళ్ళి ఆ బోట్లు కూడా కాలిపోయాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, మరి నేనేమంటున్నానంటే మరి ఏ లెవెన్గా ఆయన దగ్గరుండి ఏమీ చేయలేదు అల్లు అర్జున్ గారు. ఆయన దగ్గరుండి మామూలుగా ఆయన కోసం వచ్చిన జనం అని చెప్తున్నారు. ఆయన కోసం వచ్చిన ఊరేగింపు అని చెప్తున్నారు. మరి ఆయన మీద ఏ లెవెన్గా కేసు పెట్టినప్పుడు మరి ఆయనకో ఇప్పుడు మీరు అడుగుతున్న జనాలు ఏంటంటే సోషల్ మీడియాలో ఏమడుగుతున్నారంటే ఆయనకో న్యాయం, కిషన్ రెడ్డి గారికి ఒక న్యాయమా అని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సినిమా వాళ్ళనైతే ఒకలాగా, మరి ఇక్కడ రాజకీయ నాయకులనైతే అదే అయితే ఇక్కడ మరి అదే వర్తింపు అక్కడ సభ నిర్వహిస్తున్న వాళ్ళ మీద ఉండదా? మరి సినిమా ఆయన అమాయకంగా ఆయన్ని చేసి ఒక మొత్తం టోటల్గా ఫస్ట్ అరెస్ట్ చేయడం ఏంటి, అంత ఫాస్ట్గా అరెస్ట్ చేయడం మొత్తం టోటల్గా అంతా కూడా చాలా ఫాస్ట్ జరుగుతున్నప్పుడు 2 ప్రాణాలు పోయాయి. ఆయన అంత డబ్బు అనౌన్స్ చేశాడు. మరి వాళ్ళ పిల్లలకి వాళ్ళకి మరి ఆ పిల్లల్ని అయితే తీసుకురాలేము. ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మరి ఉంది కదా. మరి కిషన్ రెడ్డి గారి మీద ఏ కేసు పెట్టారు? ఆ ఈవెంట్ చేసిన వాళ్ళ మీద ఏ కేసు పెట్టారు? ఎవరు మెయింటైన్ చేసిన వాళ్ళ టీం మీద ఏ కేసు పెట్టారు? అక్కడ సిఐ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరెవరు ఉన్నారు? కేంద్ర మినిస్టర్ కాబట్టి పొలిటికల్కి ఒక న్యాయం, సినిమా వాళ్ళకి ఒక న్యాయమా? ఇది అన్యాయమే. ఎందుకంటే ఆయన ఒక టార్గెట్ చేశారు.
అల్లు అర్జున్ గారిని ఒక టార్గెట్ చేశారు. టార్గెట్ చేసి మళ్ళీ దాని దిల్ రాజు గారు ఒక మీటింగ్ అరేంజ్ చేయడం అంట. ఆ మీటింగ్లో మళ్ళీ అల్లు అరవింద్ గారిని తీసుకెళ్ళడం అంట. అల్లు అరవింద్ గారు వచ్చి పాపం ఏమీ చెప్పలేక ఎంటైర్ వరల్డ్ టీమ్ టాప్లోకి ఇండస్ట్రీ వెళ్తుందని చెప్పాడు ఆయన. వెళ్ళింది ఎందుకు ఒకందుకు. నాగార్జున గారు కూడా వెళ్ళారు. అంటే నేను ఏమంటున్నానంటే సినిమా ఫీల్డ్ని చిన్న చూపు చూశారు. అల్లు అర్జున్ గారిని అది కావాలని ఒక దీని కింద ఆయన అంత డబ్బు ఇచ్చి అంత ఆదుకున్న వ్యక్తికి చాలా చాలా ఇబ్బంది పడ్డాడు అనేది ఇప్పుడు ఎన్ని దాంట్లో చూస్తే అర్థమవుతుంది. గేమ్ చేంజర్ దాంట్లో ఇద్దరు చనిపోయారు. ఎక్కడా కూడా ఒక్క ఇష్యూ రాలే. ఆల్రెడీ కిషన్ రెడ్డి గారి దాంట్లో ఇద్దరు చనిపోయారు. ఎక్కడ ఒకళ్ళ మీద కేసు లేదు, ఎవరి మీద రాలే. మరి అల్లు అర్జున్ గారినే ఎందుకు పట్టుకున్నారు? అల్లు అర్జున్ గారినే సోషల్ మీడియా టార్గెట్ చేసి అల్లు అర్జున్ గారినే ప్రపంచం అంతా మొత్తం ఏదో తప్పు చేసిన వాళ్ళకి బాధపడ్డారు. అందుకని ఇప్పుడు నేను ఎందుకు ఇవన్నీ చెప్పుకొచ్చానంటే అందుకే వాళ్ళ కుటుంబం చాలా బాధతో ఉంది, చాలా కష్టంలో ఉంది. మేమేం తప్పు చేసాం, మేమేం పాపం చేసాం, ఎందుకు మమ్మల్ని మేము 10 మందికి ప్రపంచ స్థాయిగా తెలుగు ఇండస్ట్రీ తీసుకెళ్లాలని ప్రయత్నం చేసింది తప్ప, లేకపోతే తెలుగు ఇండస్ట్రీని హైదరాబాద్ హబ్గా తీసుకురావాలని చేసింది తప్ప, లేకపోతే వాళ్ళు ఎవరైతే చనిపోయారో ఆ భార్య ఆ తల్లిని నేను తెచ్చివ్వలేను. ఆ తల్లికి జీవితాంతం ఆ పిల్లలు ఎలా ఉన్నారో, ఆ పిల్లల్ని ఎలా తల్లి పెంచాలనుకుందో ఆ పెంచే విధంగా యుగంగా ఆ డబ్బులు నేను ఇచ్చి ఏదో విధంగా పిల్లల్ని ఆ తల్లి పైన ఉన్నా కూడా ఆ తల్లి పిల్లలు చక్కగా బాగుంటారనే ఆలోచనతో నేను చేసింది తప్ప ఎక్కడ నేను తప్పు చేశాను? నేను అన్ని విషయాల్లో పాప మా అబ్బాయి దగ్గరికి వెళ్ళాను. ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి చూసి వచ్చాను. ఆ అబ్బాయికి ఏం కావాలో కూడా చూడమని చెప్పాను. ఎవరో చేసిన తప్పులకి నన్ను బాధ్యం చేశారు, ఎవరో చేసిన పాపాలకు నన్ను బాధ్యం చేశారు, ఎవరో చేసిన పాపాలకు మొత్తం టోటల్గా నేనేదో తప్పు చేసిన వాళ్ళు నన్ను మాట్లాడారు అని ఒక ఫీలింగ్లో ఈజ్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉన్నారు అనేది దాంట్లో ఆయన ఆవేదనలో నాకు అర్థమైంది. అంటే ఇంతమంది ఎవరికైనా ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. ఏంటి వాళ్ళకో న్యాయమా నాకో న్యాయమా ఏంటిది అని ఉంటుంది. ఆ ఫీలింగ్లో అల్లు అర్జున్ గారు ఉన్నారు కాబట్టి నాకు కొంతకాలం రెస్ట్ కావాలి. అందాక నేను కొంచెం సినిమా ఫీల్డ్ దీంట్లో నుంచి ఫీలింగ్లో నా ఫ్యామిలీ కానీ నేను కానీ బయటకు వచ్చేదాకా ఎందుకు ఇది నా ఒక్కడి మీద కక్ష కట్టినట్టు అయ్యింది అన్న ఒక ఫీలింగ్ని బయట పట్టడానికి కొంచెం టైం లీవింగ్ కావాలి అని దాని మీద ఆ ఫీట్ చేసుంటారేమో అనేది నా అనుమానం. సార్ ఇంకో చేసుంటే ఓకే, అయితే మీరు అన్న దాన్ని బట్టి మాకు అర్థమైంది. అయితే ఇంకోవైపు రేవంత్ రెడ్డి గారు 2 తెలుగు రాష్ట్రాలకు తప్పితే ఇంకెవరికి తెలియదు కాబట్టి ఆయనకంటూ ఒక పబ్లిసిటీ కోసం ఇప్పుడున్న సిచ్యువేషన్లో అల్లు అర్జున్ వరల్డ్ వైడ్గా అందరికీ తెలుసు కాబట్టి ఈ టైంలో అల్లు అర్జున్ గారు ఈ పాయింట్తో మనకి దొరికారు కాబట్టి మనం ఈ పాయింట్తో అల్లు అర్జున్ గారిని లాక్ చేయడం వల్ల మనకి మరింత గుర్తింపు వస్తుంది, ప్రపంచం అంతా కూడా మనం తెలుస్తాము అనే ఒక మైండ్ సెట్ తోటి కావాలని రేవంత్ రెడ్డి గారు ఆయన ఇరికించారు అని అనడానికి ఇప్పుడు ఈ కేసు ఇంకొక ఉదాహరణగా నిలిచింది. అయితే దీనిపై మీ ఒపీనియన్ ఏంటండి? నిజమే రేవంత్ రెడ్డి గారు చేస్తుంటారు, రేవంత్ రెడ్డి గారికి అది అవసరం లేదు. ఇక్కడున్న టీం అయితే ఒక మధ్యవర్తులు అయితే అల్లు అర్జున్ గారిని ఆడుకున్నారు. ఇది వాస్తవం కనబడుతుంది. ఇది రేవంత్ రెడ్డి గారికి తెలిసి జరిగిందో నాకు తెలియదు, కానీ ఇది రేవంత్ రెడ్డి గారు తెలియకుండానే ఈ మధ్యవర్తులు మాత్రం అల్లు అర్జున్ గారిని ఆడుకున్నారని మాత్రం వాస్తవంగా కనబడుతుంది. పూర్తిగా ఒక అమాయకుని చేశారు. సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఆయనకి కావాలని చెప్పే ఆయనకి యాంటీ చేయడానికి ప్రయత్నం చేశారు. ఈజ్ ద ప్రొడ్యూసర్స్. అయితే కొంతమంది ప్రొడ్యూసర్లు మళ్ళీ అది ఆయనకి తెలుసు, అల్లు అర్జున్ గారికి కూడా తెలుసు, నేను పేరు చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని అరవింద్ గారికి తెలుసు, అన్ని తెలుసు. ముందు మంచిగా మాట్లాడి వెనకాల నుంచి గోతులు తవ్విన కూడా అన్ని తెలుసు ఆయనకి. మనం ఏం చెప్పాల్సి ఫ్యాన్స్కి తెలుసు, అందరికీ తెలుసు. కనుక నేను ఒకటే చెప్తున్నా, ఏది ఏం జరిగినా ఆయన హిట్ని ఆపలేకపోయారు, ఆయన కలెక్షన్ ఆపలేకపోయారు, ఆయన స్టార్డమ్ ఆపలేకపోయారు. ప్రపంచ స్టారు, నార్త్ ఇండియన్ స్టారు, కేరళ స్టార్ అండ్ సౌత్ ఇండియా స్టార్ అండ్ తెలుగు స్టార్, ఐకాన్ స్టార్ ఈజ్ అల్లు అర్జున్, రియల్ స్టార్. అన్నీ ఆయన ఈ పుష్ప 2 నుంచి తెచ్చుకున్నాడు. మనం గర్వంగా చెప్పుకోవచ్చు మన తెలుగువాడిగా. అంతే తప్ప మనం ఏదో కొంత ఫేక్ పబ్లిసిటీ చేసుకొని మనం ఇది వచ్చేసింది అది వచ్చేసింది అనుకోవడం కూడా తప్పు. ఎవరు తొక్కుదామన్నా ఆ లక్కన తొక్కలేం, ఆ అదృష్టాన్ని తొక్కలేం. ఆయన ఎదుగుతున్న కొలది ఆయన యాక్టింగ్ని ఎవరు తొక్కలేం. అదృష్టం యాక్టింగ్ 2 తొక్కాలనుకుంటే ఇండస్ట్రీలో కాదు, కంటెంట్ని టాలెంట్ని ఇండస్ట్రీ నమ్ముకుంటుంది. ఆ టాలెంట్ ఉన్నప్పుడు ఎవరు తొక్కలేరు, ఆపలేరు. అది మాత్రం మనం చెప్పవచ్చు. ఇది అల్లు అర్జున్ గారి విషయంలో నిజమైంది. నేను ఆయన్నేం పొగట్లేదు. తప్పు జరిగినప్పుడు ఆయన ఖండించిన రోజులు ఉన్నాయి, తప్పు జరిగినప్పుడు మీరు తప్పు జరిగింది బాబు అని చెప్పాను నేను. ఎందుకంటే మంచి జరిగినప్పుడు మంచి చెప్పాలి.
ఆయన ఏ విషయంలోనైనా సరే నాకేమి మొహమాట ఉండదు. నాకేం ఫ్రెండ్షిప్ లేదు. లేకపోతే వాళ్ళ కుటుంబంతో నాకు ఉంది ఫ్రెండ్షిప్ ఉన్నా, అలాగే చిరంజీవి గారితో కుటుంబం నాకు ఫ్రెండ్షిప్ ఉన్నా, వేరే అందరితోనూ నాకు ఒకలాగే ఉంటుంది తప్ప నేను ఎప్పుడు కూడా మంచి ఉంటే మంచి చెప్తాను, చెడు ఉంటే చెప్తాను. దాంట్లో ఆయన్ని మాత్రం కావాలని కొంతమంది చేస్తారు. మరి ఇదే కిషన్ రెడ్డి గారు సభ పెడేటప్పుడు మరి ఆ కేసు ఈవెంట్ కానీ ఇంకోళ్ళు కానీ ఎందుకు కేసు రిజిస్టర్ చేయలేదు, ఎఫ్ఐఆర్ చేయలేదు? అంటే పొలిటికల్ లీడర్స్కి ఒకటి, సినిమా వాళ్ళకి ఒకట? ఇదేం న్యాయం? అక్కడ మీరు గేమ్ చేంజర్ పెద్ద ఈవెంట్ చేసేటప్పుడు ఆ ఈవెంట్లో కూడా మీరు ఈవెంట్ చేశారు, మీరు చక్కగా వెళ్ళలేదు కాబట్టి, వాళ్ళు గొంతులు పడిపోయాయి కాబట్టి వాళ్ళు చచ్చిపోయారు అని చెప్పేసి ఈవెంట్ వాళ్ళని అరెస్ట్ చేశారా? ఇదేం న్యాయం? అంటే ఒక్కటి అమాయకంగా దొరుకుతాయంట, ఏవైనా ఆడుకుంటారంట. ఆయన ఆవేశంలోనే నిజాయితీ ఉంటుంది, ఆయన ఆలోచనలోనే నిజాయితీ ఉంటుంది. ఆ నిజాయితీతో మాట్లాడి ఆ తల్లి కోసం వెళ్ళాడు, ఆ తల్లి కోసం తలదల్లాడు, ఆ పిల్లలు బాబు బాగుండాలని చూశాడు, ఆ బాబుకి ఎంత ఖర్చు అయినా పెడతా అన్నాడు, ఇవన్నీ చేశాడు. మనం ఒక టీవీలో చూద్దాం, ఒక టీవీలో 2-3 టీవీల్లో మనం మాట్లాడి విన్నాం, ఎవరు రాలేదు, ఎమ్మెల్యే రాలేదు, ఎవరు రాలేదు, మా బిడ్డలను పోస్ట్ మార్టం చేసుకోవడానికి కూడా మేమే బాధపడ్డాం, మేమే కష్టపడ్డాం, ఆ కొంతమంది ఫ్యాన్స్ తప్ప ఎవరు రాలేదు అని చెప్పారు. తగ్గమంది ఇళ్ళరాజు గారు చెక్లు ఇచ్చారో లేదో కూడా నాకు తెలియదు, చెప్తున్నా. ఇప్పుడు కిషన్ రెడ్డి గారి దాంట్లో కూడా మరి ఇదే అభియోగాలు ఉన్నాయి. అవును. మరి ఇది గవర్నమెంట్, మరి నేను జూపల్లి కృష్ణారావు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు, మీరు పడవల్లో బాణసంచారం ఏ విధంగా తీసుకెళ్లారని. మరి ఆ బాణసంచారం తీసుకెళ్లిన వారి మీద యాక్ట్ కదా కేసు పెట్టారా? మరి వాళ్ళిద్దరూ చనిపోయిన విధంగా పడవలు చనిపోయి నష్టం వచ్చినప్పుడు మరి ఎవరు ఈవెంట్ చేశారు, ఎవరి ప్రోగ్రామ్ చేశారు, ఎవరి పర్మిషన్ తీసుకున్నారు, వాళ్ళ మీద కేసులు ఏమైనా పెట్టారా? మరి పెడతాడు ముఖ్య అతిథిగా మరి అల్లు అర్జున్ గారు ఆ రోజు వచ్చినప్పుడు మరి కిషన్ రెడ్డి గారు వచ్చారు, మరి కిషన్ రెడ్డి గారి మీద ఏమైనా పెట్టారా? మరి కిషన్ రెడ్డి గారి మీద పెట్టలేనప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలా. ఎవరివైనా రేపు ప్రాణం పోయినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి ఆటోమేటిక్గా జరిగినప్పుడు, అనుకోని సంఘటన జరిగినప్పుడు, మరి అదే సంఘటన అల్లు అర్జున్ గారిది కూడా అనుకోని సంఘటనే జరిగింది తప్ప ఆయన కావాలని చేసేది కాదు. అనుకోకుండా జరిగిన సిచ్యువేషన్లో మీరు ఆ టీం మీద కేసు పెట్టారు, బాగుంది, అందరి మీద ఆయన మీద మీరు ఎందుకు కేసు పెట్టారు సార్? ఆయన్ని మీరు అరెస్ట్ చేయడానికి ఆల్రెడీ హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ మీద ఆర్గ్యుమెంట్ 4 గంటలకు ఉంటుండగా మధ్యాహ్నం 11:45 అరెస్ట్ ఏంటి, మళ్ళీ 4 గంటలకు రిమాండ్ ఏంటి, మళ్ళీ ఇవన్నీ కూడా ఏంటి? మరి ఇదంతా ఒక్కసారి ఆలోచించవలసిన విషయం. పెద్ద మనసుతో ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు ఆలోచించండి. మీరు అల్లు అర్జున్ గారికి ఒక న్యాయమా, కిషన్ రెడ్డి గారికి ఒక న్యాయమా? మరి రాష్ట్రంలో ప్రతిదీ జరుగుతూ ఉంటుంది కదా. అందుకే మేము ఆ రోజు కూడా చాలామంది ఇది నా మాట కాదు, ప్రజల మాట, ప్రజలు సోషల్ మీడియాలో అడుగుతున్నారు, రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారు ఏ పాపం చేశారు, ఆయన్ని మీరు అన్యాయంగా అరెస్ట్ చేశారు, మరి ఇంత జరిగినా కూడా మరి ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? మరి బాణసంచార పేలినప్పుడు, మరి ప్రాణం పోయినప్పుడు ఆ ఈవెంట్ ఎవరు చేశారు, ఎందుకు మీరు ఎంక్వైరీ చేయలేదు అని అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పాల్సిన మాట కాంగ్రెస్ సర్కార్ మీద ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.